నాకా? వావ్, చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను రజిత. ముందుగా ముఖ్యాంశాలు. 274కు చేరిన అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల సంఖ్య. ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేసిన పౌర విమానయాన శాఖ. ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా నేడు గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం. సీఎం, మంత్రులు సహా తరలి రానున్న తారాలోకం. గద్దర్ ఫౌండేషన్ కు 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. బోధన నాణ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశం. కేటీఆర్ పై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. కేసు నమోదు చేసిన పోలీసులు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాస సమీపంలో ఐడిఎఫ్ వైమానిక దాడి. తాజా పరిస్థితిపై ప్రధాని మోదీకి ఫోన్ చేసిన ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు. అణు ఒప్పందంపై అమెరికాతో చర్చలు అర్ధరహితమన్న ఇరాన్. ఓవైపు ఇజ్రాయెల్కు మద్దతిస్తూనే చర్చలకు ఆహ్వానించడం సరికాదన్న ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ టైటిల్ కు చేరువలో దక్షిణాఫ్రికా. విజయానికి మరో 69 పరుగుల దూరంలో సఫారీ జట్టు. శతకంతో రాణించిన మార్క్రమ్, రాణించిన బౌమా. ఇక వివరాలు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 274కు చేరింది. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో మరో 9 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో బీజే మెడికల్ కాలేజీకి చెందిన మృతుల సంఖ్య 33కు చేరింది. తొలుత ఈ దుర్ఘటనలో 265 మంది మృత్యువాత పడ్డట్లు ప్రకటించగా ఆసుపత్రిలో మరణించిన 9 మందితో కలిపి మృతుల సంఖ్య 274కు చేరింది. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మృతదేహాల గుర్తింపు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే డీఎన్ఏ పరీక్షలు పూర్తి చేసిన అధికారులు వారి బంధువులను గుర్తించి మృతదేహాలను అప్పగిస్తున్నారు. మరో 24 గంటల్లో మృతదేహాల అప్పగింత పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి కీలక ఆధారంగా భావించే బ్లాక్ బాక్స్ లభ్యం కావడంతో ఓవైపు అందులోని డేటాను దర్యాప్తు సంస్థలు విశ్లేషిస్తుండగా మరోవైపు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి గగనతల ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఓ కఠినమైన ఫ్రేమ్వర్క్ను ఈ కమిటీ ప్రతిపాదించనుంది. అయితే ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేయనుందని, ప్రస్తుతం ఘటనపై సంబంధిత అధికారుల సాంకేతిక దర్యాప్తు యథావిధిగా కొనసాగనుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కమిటీ నివేదిక అనంతరం విమాన ప్రయాణానికి సంబంధించిన నియమ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఢిల్లీలో పౌర విమానయాన శాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తోంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ప్రమాదం అనంతర పరిణామాలు, భద్రత, సాంకేతికత, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. కాగా ఈ సమావేశంలో పౌర విమానయాన కార్యదర్శి, డీజీసీఏ డైరెక్టర్ జనరల్, ఏఏఐ అధికారులు, ఇతర సీనియర్ మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం మీడియాతో రామ్మోహన్ నాయుడు మాట్లాడనున్నారు. ఇక హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు వేడుక హట్టహాసంగా
జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తుండటంతో సినీ రాజకీయ ప్రముఖులంతా హాజరవుతున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. మంత్రులు, రాజకీయ ప్రముఖులతో పాటు తారాలోకమంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ 14 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై కూడా ఉందన్నారు. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాల్లో ప్రతి ఏడాది నుంచి 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి వాటికి ఈ వేడుకలో అవార్డులు అందిస్తున్నారన్నారు. 14 ఇయర్స్ తర్వాత ఈ రాష్ట్రం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెట్టడం, దాన్ని విజయవంతం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎఫ్డీసీతో పాటు ఫిలిం ఇండస్ట్రీ అండ్ మీడియా. కార్యక్రమాన్ని ఐఎన్పిఆర్ ద్వారా ఆల్ ఛానల్స్కి లైవ్ ఇవ్వడం జరుగుతుంది. హీరోల సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ ఈవెంట్ అందరికీ రీచ్ అయ్యేలాగా మీ వంతుగా లైవ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలని ఎఫ్డీసీ ద్వారా కోరుచున్నాం. 6 o'clock ఈవెంట్ షార్ప్గా స్టార్ట్ అవుతుంది. 2014 నుంచి 2023 వరకు ఎవ్రీ ఇయర్ త్రీ బెస్ట్ ఫిలిమ్స్, ప్రతి బెస్ట్ ఫిలింకి హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ 4 అవార్డ్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఈ తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ప్రజా గాయకుడు గద్దర్ ఆలోచనలతో పాటు ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సికింద్రాబాద్లోని గద్దర్ ఫౌండేషన్ కు 3 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ శుక్రవారం రాత్రి పాలనాపరమైన అనుమతులకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి ఏటా జనవరి 31న గద్దర్ జయంతి, సంక్షేమ కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగిస్తారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రతి సంవత్సరం ఫీజులు పెరుగుతుండటంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. విద్యాశాఖ అధికారులతో వివిధ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న 3 ఏళ్లలో అంటే 2025, 26, 2026, 27, 2027, 28 విద్యా సంవత్సరం కోసం ఇంజనీరింగ్ కళాశాలలకు కొత్త ఫీజుల ఖరారుపై రూపొందించిన నివేదికను అధికారులు సీఎంకు అందజేశారు. నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే పెంచుకుంటూ పోతుంటే చివరికి కన్వీనర్ కోటా సీట్లలో చేరడానికి కూడా విద్యార్థులెవరూ ముందుకు రారని వ్యాఖ్యానించారు. అసలు ఫీజుల పెంపునకు ప్రాతిపదిక ఏంటని ప్రశ్నించారు. ప్రతిసారి ఎందుకు పెంచాల్సి వస్తోందని అడిగారు. ఇంజనీరింగ్ విద్యలో ఫీజులకు సరిపడా నాణ్యతపై అధికారులను ప్రశ్నించారు. కాలేజీలు నిబంధనలను పాటిస్తున్నాయా లేదా అనే విషయమై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇంజనీరింగ్ విద్య తరహాలోనే పాఠశాలల ఫీజుల నియంత్రణపై చట్టం చేద్దామని సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్ దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలోని కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఘనంగా జరిగింది. భారత వైమానిక దళంలోని వివిధ శాఖలలో ప్రీ కమిషనింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న 254 మంది గ్రాడ్యుయేషన్ ఫ్లైట్ క్యాడెట్లతో పరేడ్ నిర్వహించారు. ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఈ కవాతును సమీక్షించి క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ట్రైనీలకు ఏపీ సింగ్ ప్రెసిడెంట్స్ కమిషన్ను ప్రదానం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎఫ్ ఫ్లైట్ క్యాడెట్లు, భారత నావికాదళం, భారత కోస్ట్ గార్డ్ అధికారులు, ఒక విదేశీ అధికారికి వింగ్స్ ప్రదానం చేశారు. అకాడమీ డైరెక్టర్ శిక్షణ ముగించుకున్న ఫ్లయింగ్ ఆఫీసర్లచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సారంగ్ హెలికాప్టర్లు, సూర్యకిరణ్ సహా పలు విమానాలు చేసిన వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కొత్తగా కమిషన్ అయిన అధికారులను ఉద్దేశించి దేశ సేవలో అంకిత భావం, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత వైమానిక దళం సంప్రదాయాలను కొనసాగిస్తూ ఆధునిక యుద్ధ సాంకేతికతలపై అవగాహన పెంచుకోవాలని, ఎల్లప్పుడూ శారీరక, మానసిక దృఢత్వంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆపరేషన్ సింధూర్లో భారత వైమానిక దళం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.
the entire 215 course and the crowd. And it is indeed an honor and privilege for me to be here to review the combined graduation parade of 215 course. I consider myself specifically lucky to get an opportunity to review 2 consecutive CGPs. I would like to congratulate all of you for successfully completing the rigorous training and being commissioned as officers. Special congratulations to the officers from Indian Navy, Indian Coast Guard and the trainee from Vietnam for earning the coveted wings. Let me tell you that we are as proud of you as your own services. Hope you will take back happy memories of your stay here to cherish, and your training here will serve to strengthen the bond between Indian Air Force and your service. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు. మీడియా ఎదుట సీఎం రేవంత్ రెడ్డి పరువు ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలను అస్థిరపరిచేలా ఆయన వ్యవహారం ఉందని, వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్పై చర్యలు తీసుకోవాలంటూ లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేటీఆర్పై భారత న్యాయ సంహితలోని సెక్షన్ 352తో పాటు 353లోని సబ్ సెక్షన్ 2 ప్రకారం కేసులు నమోదు చేశారు. దీంతో ఆయనపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ మరోసారి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. హెల్త్ చెకప్ కోసం శుక్రవారం కూడా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ కు వైద్యులు పలు టెస్టులు నిర్వహించారు. కాగా వైద్యుల సూచన మేరకు నేడు మరోసారి కేసీఆర్ ఆసుపత్రికి వచ్చారు. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. ఇవాళ మరికొన్ని వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. రొటీన్ హెల్త్ చెకప్ లోనే భాగంగా ఆసుపత్రికి వచ్చారని, పరీక్షల అనంతరం తిరిగి ఫామ్ హౌస్ కు వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు విరామం. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల నియామక పత్రాలు అందజేస్తున్నామని, లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి విడతల వారీగా ఆర్థిక సాయంతో పాటు ఉచితంగా ఇసుకను కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే ఇల్లు నిర్మించాలని సూచించారు. ఇల్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేకపోతే మహిళా సంఘాల నుంచి ₹1,00,000 రుణం కూడా అందుతుందన్నారు. 10 సంవత్సరాల తర్వాత ప్రజాపాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయని, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. మీ పేరు వచ్చినందుకు మీకు అభినందనలు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పేరు మీద 5 లక్షల రూపాయలు విడతల వారిగా సహకారం చేస్తూ ఉంది. 8 ట్రాక్టర్ల ఉసుకే ఇస్తూ ఉంది. 400 స్క్వేర్ ఫీట్స్ నుంచి 600 లోపు కట్టుకోండి. అదేవిధంగా కట్టుకొని ఆర్థిక స్తోమత లేకపోతే మేము మహిళా సంఘం ₹1,00,000 ఆర్థికంగా ముందుగా సహకారం ఇస్తుంది. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని విద్యాశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇక నుంచి వారానికోసారి సిద్దిపేటకు వస్తానని, కార్యకర్తలందరినీ కలుస్తానన్నారు. మంత్రిగా వివేక్ వెంకటస్వామి బాధ్యతలు చేపట్టిన అనంతరం సొంత నియోజకవర్గానికి వెళ్తున్న క్రమంలో సిద్దిపేట రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో గడ్డం వెంకటస్వామి ఎంపీగా పనిచేశారని గుర్తు చేశారు. మళ్లీ సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా కార్యకర్తలు, పార్టీ నేతలు కృషి చేయాలని సూచించారు. ఇంత స్వాగతం చేసినందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు. సిద్దిపేట అంటే
నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడ ఎంపీగా ఉండే. మళ్ళీ ఒకసారి సిద్దిపేటలో పనిచేయడానికి ఒక అవకాశం కలిగింది. డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా నేను ఇంతకుముందు కూడా గజ్వెల్లో మా నర్సారెడ్డి గారు అక్కడ ఆహ్వానించినప్పుడు అదే చెప్పినాను. ఒక మంచి అవకాశం అందరు కాంగ్రెస్ కార్యకర్తలకు. మళ్ళీ ఒకసారి జోష్ తీసుకురావాలి, అందరం కలిసి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని మన పార్టీని ఎట్లా బలోపేతం చేయాలో మనం ఆ కార్యాచరణలో పనిచేద్దాము. యోగా ఆరోగ్య జీవనానికి మార్గం సుగమం చేసే సంజీవని. నిత్య జీవితంలో భాగమైతే ఉత్సాహం, పరిపూర్ణ ఆరోగ్యం సొంతమవుతాయి. మారుతున్న జీవనశైలి అలవాట్లు కొత్త వ్యాధులకు కారణమవుతున్నాయి. కరోనా వంటి సంక్షోభాలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యోగా అవసరం ఎంతైనా ఉంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగక్షేమం పేరిట ప్రత్యేక సిరీస్ ప్రారంభించింది. ఈ రోజు యోగా శారీరక ఆరోగ్యంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం. మానవ శరీరం సృష్టిలో ఓ అద్భుతం. వందల ఎముకలు, కండరాలు, మైళ్ల కొద్దీ నరాలు, రక్తనాళాలు, మెదడు, నాడీ వ్యవస్థ ఇవన్నీ 24 గంటలు పనిచేస్తూ మనిషిని నిలబెడతాయి. కానీ చిన్న గోరునొప్పి, తలనొప్పి, జలుబు లేదా మోచేయి గీరుకున్నా ఈ శరీరం తట్టుకోలేదు. వయసు మీద పడే కొద్దీ శరీరం మరింత సున్నితమవుతుంది. అలాంటి సమయంలో వ్యాయామం, పోషకాహారం, సరైన చికిత్స, సమగ్రమైన జీవనశైలి అవసరం. అయితే యోగా వేల సంవత్సరాల క్రితం మహర్షులు ప్రకృతితో మమేకమై రూపొందించిన విజ్ఞాన ఖని. ప్రపంచవ్యాప్తంగా యోగా చేసేవారు దీన్ని తమ ఆరోగ్య రహస్యంగా చెబుతున్నారు. యోగాసనాలు ఒత్తిడి, ఆందోళన తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతాయని కరీంనగర్కు చెందిన యోగా శిక్షకురాలు దీప్తి దూరదర్శన్ యాదగిరికి తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా తప్పనిసరి అని చెప్పారు. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు బలమైన నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె అన్నారు. తల్లి జన్మనిస్తే యోగా పునర్జన్మనిస్తుంది అని అంటారు. అంటే మన ఫిజికల్ స్ట్రెంగ్త్, మన యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ బ్యాలెన్స్ గా ఉండాలి. ఎప్పుడు అంటే మనకి యోగా చాలా అవసరం. ఈ రోజుల్లో షుగర్, బీపీ అండ్ థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు. ఇవన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండాలి అంటే ఫస్ట్ మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి. వీటన్నిటికీ తోడ్పడేది మనకి యోగా. కరీంనగర్కు చెందిన గృహిణి శ్రీలత మాట్లాడుతూ యోగా చేసే వారి సంఖ్య పెరుగుతోందని, శిక్షణ కోసం ప్రత్యేక సంస్థలు వస్తున్నాయని చెప్పారు. యోగాతో శారీరక సమస్యలు తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగైందని తెలిపారు. నాకు చాలా రిలాక్స్ ఉంది. యోగాకి వస్తే వెయిట్ లాస్ కోసం, బ్యాక్ పెయిన్ కోసం జాయిన్ అయినాను. చాలా రిలాక్స్ ఉంది, చాలా తేడా ఉంది. హెవీ వెయిట్, మోకాళ్ళ నొప్పులు, బాడీ చాలా రిలాక్స్ ఉంది చేసినాక. సూర్య నమస్కారం చైర్లో చెప్తారు మేడం. మాకు వెయిట్ లిఫ్టింగ్. విద్యార్థిని పుజక్షిత యోగాతో తన రోజువారీ జీవితం ఉత్సాహంగా మారిందని చెప్పారు. కరీంనగర్కు చెందిన యోగా శిక్షకుడు ఆనంద్ కిషోర్ యోగాసనాలతో శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటామని అన్నారు. నడుము నొప్పి, ఊబకాయం, ఆర్థరైటిస్, పక్షపాతం వంటి సమస్యలకు యోగా గొప్ప ఔషధమని శిక్షకుడు రాజమౌళి తెలిపారు. యోగా అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ యూనిఫికేషన్ ఆఫ్ ది బాడీ, మైండ్ అండ్ సోల్. అంటే మన బాడీని, మన మనసుని, మన ఆత్మని అన్నింటిని కూడా కలపడం యోగా. కానీ ఇది ఒక నిత్య కృత్యం లాగా చేసుకుంటూ, ఎలా అయితే మనకి యోగాలో కొన్ని ఆసనాలు, ప్రాణాయామాలు, మెడిటేషన్, సూర్య నమస్కారాలు ఉంటాయండి. జాతీయ స్థాయి యోగా శిక్షకుడు కట్కూరి రాజశేఖర్ యోగాతో కండరాలు బలపడి, కొవ్వు కరిగి శరీరంలో కొత్త శక్తి వస్తుందని చెప్పారు. దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి కూడా నేను యోగా ట్రైనర్గా కొన్ని స్కూల్స్లలో కూడా నేను చేస్తున్నాను. అదేవిధంగా కొన్ని పర్సనల్గా డిసీజ్ పర్పస్లో కూడా నేను ట్రీట్మెంట్ చేస్తుంటాను. ఎప్పుడైతే మనం బాడీని ఒక ఆసనం, ఒక పోస్టర్లోకి తీసుకొస్తామో, సో బాడీని ఎప్పుడైతే మనం బెండ్ చేయడమో, ట్విస్టింగ్ చేయడం జరుగుతుందో, దానివల్ల ఏమవుతుందంటే మన బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లెక్సిబిలిటీ, రైట్, అంటే బోన్స్ అనేవి ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి, రైట్. రెండవది ఏంటిది, ఆటోమేటిక్లీ బోన్స్ ఫ్లెక్సిబిలిటీ అయినాక
దానిపైన ఉన్న కండరాలు అంటే మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది, రైట్. సో మజిల్ స్ట్రెచ్ అయిన తర్వాత ఆ మజిల్స్ లో ఉన్నటువంటి మన బాడీ మొత్తానికి కనెక్షన్ ఉన్నటువంటి నరాలు అంటే నర్వస్ సిస్టమ్ అనేది కూడా స్ట్రెచ్ చేసి అది ఫ్రీ అవడం జరుగుతుంది. యోగా ఫిజియోథెరపిస్ట్ ప్రవళిక యోగాతో జీర్ణ వ్యవస్థ మెరుగై శరీరం ఇంధనంగా పనిచేస్తుందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి దూరదర్శన్ యాదగిరి యోగక్షేమం కార్యక్రమంలో మరిన్ని వివరాలు అందిస్తోంది. రేపు మరో అంశంతో మళ్లీ కలుద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా! చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. స్వాగతం. దేశంలో రాబోయే నెలల్లో ఇంధన సరఫరా సమృద్ధిగా ఉంటుందని పెట్రోలియం, సహజ వాయు మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారత ఇంధన రంగ ప్రభుత్వ సంస్థల అధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలు చేసిన నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఇంధన సరఫరాపై ఎక్స్ వేదికగా స్పష్టత ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఇంధన లభ్యత, సరసమైన ధరలు, సుస్థిరత అనే 3 అంశాలను సమర్థవంతంగా సమతుల్యం చేస్తూ ఇంధన వ్యూహాన్ని రూపొందించిందని హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. భారత్ ప్రతి సంవత్సరం $150 బిలియన్ విలువైన ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందన్నారు. దీనిలో 80% కంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ అవసరాలను దిగుమతుల ద్వారానే తీరుస్తుందని వెల్లడించారు. బలవంతంగా అప్పు వసూలు చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష విధించేలా తమిళనాడు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బిల్లుకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తాజాగా ఆమోదం తెలిపారు. కొన్ని రుణ సంస్థలు బెదిరించి అప్పు వసూలు చేయడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసేలా ఏప్రిల్ 26న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ శాసనసభలో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. బలవంతంగా అప్పు వసూలు చేసిన రుణగ్రహీతల ఆస్తులు స్వాధీనం చేసుకున్న 5 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా విధించేలా ఈ బిల్లును రూపొందించారు. బలవంతంగా అప్పు వసూలు చేసి రుణగ్రహీత బలవన్మరణానికి పాల్పడితే సదరు రుణ సంస్థ బలవన్మరణానికి ప్రేరేపించినట్లు భావించేలా, బెయిల్ లభించని విధంగా జైలు శిక్ష విధించేలా కూడా నిబంధనలను సవరించారు. బిల్లును ఇప్పటికే శాసనసభ ఆమోదించి గవర్నర్ ఆర్ఎన్ రవికి పంపగా ఆయన ఆమోదముద్ర వేశారు. దీంతో కొత్త చట్టం నేటి నుంచి తమిళనాట అమల్లోకి వచ్చింది. రక్తదానం మహోన్నతం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేసి ఆదుకున్నవారు ప్రాణబంధువులే. ఏ బంధం లేకున్నా మానవీయ కోణంలో స్పందించే తీరు ఐక్యతను చాటుతుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారికి, శస్త్రచికిత్స అవసరమైన వారికి రక్తదానం చేసి ఆదుకున్నవారు ఆప్తులకు మించిన వారుగా చెప్పవచ్చు. రక్తం అవసరం ఉందనే విషయం వివిధ రకాల సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని యువత స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్ప దానంగా పరిగణిస్తారు. శరీరంలో తగినంత రక్తం లేకపోవడం ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు సరైన సమయంలో రక్తం బాధితునికి అందుబాటులో లేకపోతే అప్పుడు రోగి జీవితం ప్రమాదంలో పడవచ్చు. అయితే రక్తదానం ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 14న జరుపుకుంటారు. ఈ రోజు ప్రధాన లక్ష్యం ప్రజలలో రక్తదానం గురించి అవగాహన కల్పించడం. ఈ సంవత్సరం రక్తదానం చేయండి, భరోసానివ్వండి, కలిసికట్టుగా ప్రాణాలు కాపాడదాం అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నాం. ఈ థీమ్ రక్తదాతల జీవనాధార పాత్రను గౌరవిస్తూ కొత్త దాతలను ప్రోత్సహిస్తుంది. రక్తదానం కేవలం ఒక సేవ కాదు, అది ఆపదలో ఉన్నవారికి జీవనరేఖ. కరోనా, హెపటైటిస్, HIV వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్తం లేదా ప్లాస్మా అవసరమైన వారికి ఈ దానం ఆశాకిరణం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ రోజున రక్తదానం చేస్తూ మానవత్వాన్ని చాటుతారు. 2004లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రోజును మొదలుపెట్టింది. 2005లో జరిగిన 58వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో దీనిని వార్షిక ప్రపంచ ఈవెంట్గా ప్రకటించారు. ఈ రోజు ABO రక్త గ్రూప్ వ్యవస్థను కనుగొన్న నోబెల్ గ్రహీత కార్ల్ ల్యాండ్స్టీనర్ జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు.
ఆయన ఆధునిక రక్త మార్పిడి వైద్య శాస్త్రానికి పునాది వేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 118.5 మిలియన్ యూనిట్ల రక్తం సేకరిస్తున్నారు. ఒక్కో యూనిట్తో 3 ప్రాణాలను కాపాడొచ్చు. అయితే 79 దేశాలు తమ రక్త సరఫరాలో 90% స్వచ్ఛంద నిరపేక్ష దాతల నుంచి సేకరిస్తుండగా 54 దేశాలు ఇప్పటికీ కుటుంబ లేదా చెల్లింపు దాతలపై ఆధారపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు ప్రకారం ఒక దేశ రక్త అవసరాలను తీర్చడానికి కనీసం 1000 మందికి 10 దానాలు అవసరం. కానీ అనేక దేశాలు ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి. భారతదేశంలో 2022 గణాంకాల ప్రకారం 402 మిలియన్ల మంది రక్తదానం చేయడానికి అర్హులైన జనాభా ఉన్నప్పటికీ ఏటా 14.6 మిలియన్ యూనిట్ల రక్తం అవసరమైనప్పటికీ కేవలం 12.7 మిలియన్ యూనిట్లు మాత్రమే సేకరిస్తున్నారు. దీనివల్ల సుమారు 1 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడుతోంది. వైద్య విభాగంలో 41.2% అనగా 6 మిలియన్ యూనిట్లు, శస్త్రచికిత్సలో 27.9% అనగా 4.1 మిలియన్ యూనిట్లు, ప్రసూతి శాస్త్రంలో 22.4%, 3.3 మిలియన్ యూనిట్లు, శిశు వైద్యంలో 8.5% అనగా 1.2 మిలియన్ యూనిట్లు రక్తం అవసరమవుతోంది. అరుదైన రక్త గ్రూపులు, ముఖ్యంగా O నెగటివ్, AB నెగటివ్ వంటివి తక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ఇవి అన్ని రక్త గ్రూపులకు దానం చేయగలవు, కానీ తక్కువ జనాభాలో ఉంటాయి. రక్తదానం వల్ల రోగుల ప్రాణాలు కాపాడడమే కాకుండా దాతలకు కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తదానం గుండెపోటు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తూ కాలేయ ఆరోగ్యాన్ని, ఐరన్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది. అంతేకాదు బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వేలాది స్వచ్ఛంద సంస్థలు, ఆసుపత్రులు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాయి. భారతదేశంలో ఈ కొరతను అధిగమించడానికి ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల యువత, మహిళలు ఎక్కువగా ముందుకు రావాలి. ఎందుకంటే కేవలం 10 నుంచి 12% మహిళలు మాత్రమే రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చేయలేని వారు కూడా అవగాహన పెంచేందుకు సామాజిక మాధ్యమాల్లో సందేశాలను పంచుకోవచ్చు. ఒక్క చుక్క రక్తం కూడా ఒక ప్రాణాన్ని కాపాడగలదు. రక్తదానం ఒక బహుమతి. ఈ ప్రపంచ రక్తదాతల దినోత్సవంలో మీరు రక్తదానం చేసి ఒక జీవితానికి కొత్త ఆశను ఇవ్వండి. మానవత్వం కోసం ఒక అడుగు వేద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మిలిటరీ స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. నిన్న రాత్రి కూడా ఇరు దేశాలు దాడులు కొనసాగాయి. ఇరాన్ చేసిన దాడుల్లో తమ దేశానికి చెందిన 10 మంది పౌరులు గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రకటించింది. పౌర నివాసాలపై దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. చెప్పినట్టే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నివాస సమీపంలోనూ వైమానిక దాడి చేసింది. టెహ్రాన్లోని మోనిరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ దాడులకు సంబంధించి అటు ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఇరాన్ మిలిటరీ చీఫ్ గా అమీర్ హతామీని నియమించినట్లు ఖమేనీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ మృతి చెందడంతో ఆయన స్థానంలో హతామీని నియమించినట్లు తెలిపారు. 2013 నుంచి 2023 వరకు హతామీ దేశ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ తమ దేశంపై చేసిన దాడులను యుద్ధ ప్రకటనగానే భావిస్తున్నామన్నారు. ఈ చర్యలకు ఇరాన్ సైనిక బలంతో సమర్థవంతంగా స్పందిస్తుందని, ఇజ్రాయెల్ను ప్రశాంతంగా ఉండనీయమని స్పష్టం చేశారు. తమను తక్కువగా అంచనా వేయొద్దని, దాడులకు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ టెహ్రాన్లో జరిగిన ఒక సమావేశంలో హెచ్చరించారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఇరు నాయకులు చర్చించారు. ఇజ్రాయెల్, ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించిన ఆపరేషన్ రైజింగ్ లైన్ నేపథ్యంలో ఈ సంభాషణ జరిగింది. నెతన్యాహు తాజా పరిణామాలను మోదీకి వివరించారు. ఇరు దేశాలు త్వరితగతిన శాంతి, స్థిరత్వం, పునరుద్ధరణ అవసరాన్ని ప్రధాని తెలియజేశారు. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ ఇప్పటికైనా తమతో అణు ఒప్పందాలపై చర్చలకు రావాలన్నారు. లేదంటే మరిన్ని దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ధీటుగా బదిలిచ్చింది. టెహ్రాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలు అర్ధరహితమని పేర్కొంది. తమపై ఇజ్రాయెల్ దాడికి అగ్రరాజ్యం మద్దతు పలికిందని ఆరోపించింది. ఒకవైపు ఇరాన్పై దాడులకు మద్దతిస్తూనే మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరైన చర్య కాదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ
శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ భగీ పేర్కొన్నారు. ఐసీసీ టోర్నీలో తమ రాత మార్చుకునేందుకు దక్షిణాఫ్రికా సిద్ధమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో 3వ రోజు అసాధారణ ఆటతో టైటిల్కు చేరువైంది. 282 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎక్కడా తడబడని సఫారీ టీం గెలుపుపై గురిపెట్టింది. పేలవ ప్రదర్శనతో ఆసీస్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేయగా మార్కరమ్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు కండరాల నొప్పితో బాధపడుతూ కూడా బ్యాటింగ్ కొనసాగించిన కెప్టెన్ తెంబా బౌమా అండగా నిలిచాడు. విజయానికి మరో 69 పరుగులు మాత్రమే అవసరం కాగా చేతిలో మరో 8 వికెట్లు ఉండటంతో దక్షిణాఫ్రికా గెలుపు ఖాయమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ పశ్చిమ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. 274కు చేరిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతుల సంఖ్య. ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేసిన పౌర విమానయాన శాఖ. ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా నేడు గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం. సీఎం మంత్రులు సహా తరలి రానున్న తారాలోకం. గద్దర్ ఫౌండేషన్ కు 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. బోధన నాణ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశం. కేటీఆర్పై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. కేసు నమోదు చేసిన పోలీసులు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాస సమీపంలో ఐడిఎఫ్ వైమానిక దాడి. తాజా పరిస్థితిపై ప్రధాని మోదీకి ఫోన్ చేసిన ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు. అణు ఒప్పందంపై అమెరికాతో చర్చలు అర్ధరహితమన్న ఇరాన్. ఓవైపు ఇజ్రాయెల్కు మద్దతిస్తూనే చర్చలకు ఆహ్వానించడం సరికాదన్న ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ టైటిల్కు చేరువలో దక్షిణాఫ్రికా. విజయానికి మరో 69 పరుగుల దూరంలో సఫారీ జట్టు. శతకంతో రాణించిన మార్కరమ్, రాణించిన బౌమా. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.